హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, నిత్యావసర గ్రోసరీస్ అంటే వెచ్చాలు, వాటి రేట్లు ఏ విధంగా పెరిగిపోతున్నాయి అంటే దారుణంగా పెరిగిపోతున్నాయి. బియ్యం, పప్పు, కందిపప్పు, ఆయిల్ ఏదైతే మనకి చాలా చాలా అవసరమో వాటి ధరలు గాల్లో ఇలా ఊగిలాడుతూ ఉన్నాయి. పాపం రైతుల బ్రతుకులేమో నేల మీద పడి కొట్టుకుంటూ ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిరోజులాగే మేము పవర్ రేంజర్ బాబోర్ కాన్సెప్ట్ ని ఈ రోజు కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల జేబులు ఎలా ఖాళీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు. నిత్యావసర ధరల వస్తువులు ఆకాశాన్ని అండుతుంటే వీళ్ళు ఆకాశంలో హెలికాప్టర్లు కొట్టడానికి కోటాను కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతూ ఉన్నారన్నది ఎవరికి అర్థం కానటువంటి విషయం. 35 కిలోమీటర్లు ప్రయాణం చేయడం కోసం కూడా 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్లకు పిలిపించుకొని ఏదో షేర్ ఆటో అన్నట్టు వాడేస్తున్నారు. అవి హెలికాప్టర్ల షేర్ ఆటో రాష్ట్రంలో ప్రజలు తినడానికి తిండి లేక, కొనడానికి డబ్బులు లేక, జిఎస్టీలు దారుణంగా పడిపోతూ ఉంటే, జీడిపిలు దారుణంగా పడిపోతూ ఉంటే, అన్ని వ్యవస్థలు ప్రభుత్వం పైన తిరుగుబాటుకి సిద్ధపడుతూ ఉంటే, వీరు మాత్రం అమరావతి పైన 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి వీర పబ్బం వీళ్ళ గడుపుకుంటూ వీరి కమిషన్ వీళ్ళు పొందుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన మీటింగ్ లో క్లియర్ గా అర్థమైపోయింది. ఇంక్లూడింగ్ విత్ వాస్తవాలు, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో ఒక విధంగా ప్రజల జీవితాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో వీళ్ళు జలసాలకు పోయి హెలికాప్టర్లు కొనుక్కుంటూ ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తుంటే ప్రజలు దాన్ని ఎలా డైజెషన్ చేసుకోవాలో అర్థం కావక చచ్చిపోతూ ఉంటారు. ఆ క్రమంలోనే మా పొడ్డోడికి రేషన్ కొనుక్కురారా డబ్బులు ఇస్తే వాడు ఏం చేశాడు చూడండి ఒకసారి. చూడండి. ఒరే చిన్నోడా ఇట్రా, ఈ 100 రూపాయలు తీసుకెళ్లి 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకొనిరా. ఈరోజు మీ అమ్మ బిర్యానీ చేస్తా అంది, ఒక వాయిల్ ఆగిద్దాం, తీసుకో. సరే నాన్న. యారా బియ్యం తెమ్మన్నా కదా, తెచ్చావా? తెచ్చానన్నారు, ఇదిగో. ఏది టీవు? ఎరా నేను తెమ్మంది బాస్మతి బియ్యం కదా, ఈ సాదా సన్న బియ్యం తెచ్చావేటి? మరి నువ్వు నాకు ఇచ్చిన 100 తీసుకెళ్ళి ఆ కిరాణా కొట్టోడు చేతిలో ఎడితే వాడు నా చేతిలో ఆ బియ్యం పెట్టాడు. ఏటి సన్న బియ్యం రేట్లు అంతగా పెరిగిపోయినాయా? మరి పెరక్క ఏటవుతుంది ఏటి? ఆ కిరాణా కొట్టోడు బిజీగా ఉన్నాడు కదా అని పక్కనే న్యూస్ పేపర్ ఉంటే ఒక 5 నిమిషాలు తిరగేశాను. తెలిసిందేటంటే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 2320 రూపాయలు నిర్ణయించగా 75 కిలోల బస్తా 1800 ఎట్టి కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ మధ్యలో ఈ దోపిడీ దళార్ల దెబ్బకి బస్తా 1500 నుంచి 1600 ఎట్టి కొనుగోలు చేస్తున్నారంట. అంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే 20% తక్కువ ధర నిర్ణయించి రైతుల నుంచి కొంటున్నారంట. అవునా? మరి అలా అయితే మనకి ఇంకా తక్కువ ధరకు రావాలి కదరా. ఈ ధరలేంటి ఆకాశాన్ని తాకుతున్నాయి? ఇంకా అవ్వలేదు, నేను చెప్పేది పూర్తిగా వినండి నాన్నారు. పక్కనే మరో న్యూస్ పేపర్ లో కొండెక్కిన సన్న బియ్యం అని మరో హెడ్ లైన్ చదివా. ఏటానికి సున్నంగా పరిశీలిస్తే మనం 2022 నుంచి బియ్యం కొనుగోలుపై కూడా 5% జీఎస్టీ వేశారంట. మరి 1200 నుండి 1300 ఉండాల్సిన 25 కేజీల బస్తా 1500 నుంచి 1750కి పెంచి అమ్ముతున్నారంట. సరే, ఆ 5% జీఎస్టీ పక్కనెట్టినా అది కాక మరో 20% ధరలు పెంచి కొనుగోలుదారుడికి అమ్ముతున్నారంట. ఏట్రా చిన్న ఇది? అలా పండించే వాళ్ళ దగ్గర దోపిడీ చేసి ఇలా మనలా కొనే వాళ్ళ దగ్గర దోపిడీ చేసి ఏం బాగుపడతారా వాళ్ళు? అలా అంటావేంటున్నానా? వాళ్ళందరి బాగోగులు చూడడానికే కదా మన బాబోరు కుర్సీ ఎక్కింది. ఏట్రా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా చిన్న. మరి అంతే కదా నాన్న, పండించిన రైతు నుండి 20%, మనలాంటి కొనుగోలుదారు నుంచి మరో 20%, ఇలా 40% లాభం సేరేది ఆ డైవర్షన్ కింగ్ నియమించిన దళార్ల జోబిలోకే కదా. అంటే మన జోళ్ళరిగేలా తిరిగి సంపాదించిన సొమ్ము చివరికి వాళ్ళ జోబిలోకి వెళ్తుందన్నమాట. అంతేగా అంతేగా. చూసారు కదా, ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. ఇంట్లో వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇస్తారు, వాడు వెళ్ళి కొనే లోపు ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి తెలుస్తుంది. చివరికి ఆంధ్రప్రదేశ్ లో బ్రతుకుతున్నటువంటి ప్రజల యొక్క బ్రతుకులు రోజు రోజుకి దిగజారిపోతూనే ఉన్నాయి. దీన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ద గ్రేట్ సనాతని గారైతే ఎక్కడికో వెళ్ళి పూలు చల్లడానికి బొచ్చులు పట్టుకొని మోతున్నాడు తప్పించి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఆయన ఇప్పటివరకు ఏం చేశాడో నాకు తెలియదు. ఒక పారగాన్ చెప్పులు పంచడం తప్పించి దానికి కూడా మళ్ళీ లక్షల రూపాయల్లో పబ్లిసిటీ చేసుకున్నారు. పారగాన్ చెప్పుల డిసిఎం గారు 300 పేర్లు అంతే. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ప్రజలకి అనేది అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు పుడతలేదు అంటూనే 2 లక్షల కోట్లు అప్పులు ఎక్కడి నుంచి తెచ్చాడో అర్థం కావట్లేదు. ఏమన్నా అడిగితే చెవులో వచ్చి చెప్పు, సంపద ఎలా సృష్టించాలో నేను చేస్తా అంటున్నాడు. చెవులో వచ్చి చెప్పేగాడికి నువ్వెందుకు ముఖ్యమంత్రి అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఎవరన్నా అమరావతిని ఎలా నిర్మిస్తారు సార్ అంటే, నువ్వెలా నిర్మిస్తావు నాకు చెప్పు, నేను నియమిస్తే అని రివర్స్ అడుగుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కాని విషయం అంటే ఆయన ముఖ్యమంత్రి లేదంటే ఎవరిని చూస్తే వాళ్ళందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు.
సో ఇంకా లోకేష్ గారు అయితే బయట తిరిగితే నా కాలరు పట్టుకొని అడగమని చెప్పాడు. కాలర్ పట్టుకుంటారనేసి హెలికాప్టర్లు కొనుక్కున్నారు. ఎందుకంటే కింద వెళ్తే గబక్కన ఎవరన్నా వచ్చి కాలర్ పట్టుకోమన్నావు కదరా అని కాలర్ పట్టుకుంటే పరిస్థితి ఏంటి? తట్టుకోగలరా? తట్టుకోలేరు కదా. ఎందుకంటే సూపర్ 6 ఏమి ఇవ్వట్లేదు. ఇంకా 143 హామీలు ఇచ్చారు. ఇవి చేస్తా ఉన్నా ఏదీ లేదు కదా. మరి ప్రజలు చొక్కా పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకేమో చొక్కా పట్టుకుంటే పరువు పోయిద్ది అనేసి హెలికాప్టర్లు కొనుక్కొని తిరుగుతూ ఉన్నారు. అర్థమైంది? అంతే పరిస్థితులు. నారాయణ ఏమో ఒకసారేమో ప్రపంచ బ్యాంకు అమరావతి కడటానికి డబ్బులు ఇవ్వనంది, ఇది పనికిరాదని చెప్తాడు. ఇప్పుడేమో మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు కావాలంటాడు. 5,000 ఎకరాలేమో మాకు ఎయిర్పోర్ట్కి కావాలంటాడు. అరే అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్లు, అక్కడ నుంచి 40 కిలోమీటర్లకి వీళ్ళకి ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ కావాలంటాడు. అసలు ఏం జరుగుతుంది ఏమో? మనం బ్రతకడానికి తినడానికి పరుగులు ఎడుతుంటే ప్రపంచ స్థాయి రాజధాని అని ప్రజల్ని మోసం చేస్తూ ఎప్పటికి కట్టాలండి ప్రపంచ స్థాయి రాజధాని? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టిద్దే కదా. ఉండబలంగా ప్రపంచ స్థాయి రాజధానికి ఎదిగిద్దే అంటే అమరావతి 30-40 సంవత్సరాలకి ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారంటే ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు బ్రతుకులు 40 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోలేము. అంతేరా? 40 సంవత్సరాలు పాస్ చేసుకోండి మీ బతుకులన్నీ. ఈ తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కనీసం బ్రతకడానికి బట్టలు లేకపోయినా కూడా ఒక 40 సంవత్సరాలు పాస్ చేసుకోండి లైఫ్. అటువంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా? ప్రజల లైఫ్ లో పాస్ చేసుకునే ఫెసిలిటీ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? సార్ 11 నెలల నుంచి వాటర్ తోడుతున్నారు పునాదుల్లో వచ్చి అమరావతిలో. వాటర్ అవుతుందా? మోటార్లు పెట్టి ఎన్ని పీకుతున్నా కావట్లేదు కదా. మీ సొంత ఇల్లు 5 ఎకరాల్లో కట్టుకోవడానికే 18 నెలలు టైం ఇచ్చారు, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు. అటువంటిది అమరావతిని తూర్చని కట్టేస్తాను, సంపద సృష్టించేస్తాను అంటే ఎవరు నమ్మాలి సార్? నాకు అర్థం కాదు. 30-40 సంవత్సరాల తర్వాత జరిగేదానికి ఇప్పుడు మీరు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల బ్రతుకులు రోడ్లకు ఇడుస్తున్నారు. ఆ విషయం అందరికి అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడే దీనిపైన పోరాటం జరుగుతుంది. సో మీకు నచ్చింది కాన్సెప్ట్ అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.